డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ నేత మధు హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మధుని హత్య చేసిన ఇంటిని పోలీసులు గుర్తించారు. సూర్యాపేటలోని తాళ్లకట్టలోని తాటిపాముల జానయ్య ఇంట్లో మధుని హత్య చేసినట్లుగా తెలుస్తోంది. మధుని నిన్న రాత్రి తీసుకువెళ్లిన దుండగులు జానయ్య ఇంట్లో మద్యం సెట్టింగ్ వేశారు. మద్యం సేవించిన అనంతరం అక్కడే హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో మూట కట్టిన నిందితులు గ్రామ శివారులో పడేశారు. పరిధిలో నివాసం ఉంటున్నటువంటి ఎల్కారం విలేజ్ లో నివాసం. ఈ రోజు సూర్యాపేట జిల్లా సూర్యాపేట సర్కిల్ రూరల్ సర్కిల్ పరిధిలో సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నటువంటి ఎల్కారం విలేజ్ లో నివాసం ఉండేటువంటి చింతలపాటి మధు, వీళ్ళ వైఫ్ ప్రీవియస్లీ గ్రామ సర్పంచ్ గా పనిచేసినారు. వారు నిన్న ఈవినింగ్ నుంచి మిస్ అయినట్టు మనకు లేట్ 2 o'clock టౌన్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ రావడం జరిగింది. ఇమ్మీడియట్లీ మనం కేసు బుక్ చేసినాం. డిఎస్పి గారు, 3 సిఐలు, దాదాపుగా ఒక 4-5 ఎస్ఐలు, దాదాపు ఒక 20 మంది పోలీసులు గ్రామస్తుల సహకారంతో మనం ఆయన లాస్ట్ తిరిగినటువంటి ఏరియా, ఆయన వచ్చే టవర్ ఏరియాని మనం సెర్చ్ చేయడం జరిగింది. మనకు 3:30 ప్రాంతంలో మనకు సూర్యాపేట నుంచి జనగాం వెళ్ళే హైవేకి, అంటే ఎల్కారం స్టేజ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు కల్వర్ట్ కింద ఒక గోనె సంచిలో అనుమానాస్పదంగా ఒక మృతదేహం ఉన్నట్టు రావడం, దాన్ని మనం అనుమానించి సో వాళ్ళ బంధువులకి ఇమ్మీడియట్లీ నైటే మనం తెలియజేయడం, వాళ్ళు చూసి గుర్తుపట్టడం. సో దాని మీద ఇమ్మీడియట్లీ మనం కేసుని మర్డర్ కేసుకి ఆల్టర్ చేయడం జరిగింది. దీని మీద సిఐ సూర్యాపేట టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ రోజు పంచాయతీలు ఉంటే పోతాడు వస్తాడు వెళ్తాడులే, తీసుకుని ఒక్కడే ఎక్కువ కార్ తీసుకొని పోతాడు. నిన్న ఒక్కడే వెళ్ళిండు. వీళ్ళు పంచాయతీ పోయిండేవో వస్తాడేవో అనుకున్నా. అయితే ఉంటైతే ఇంకా కేసు ట్రయల్కి వచ్చింది. నెల అవుతుంది, సాక్ష్యాలు లేదు కదా, సాక్ష్యాలు అయిపోయినాయి కదా, అదే అయిపోయినాయి. మళ్ళీ వాయిదా వేసిరంట, ఈరోజు ఉందంట. ఆ కేసు గురించి ఇంకొకరిని తీస్తే మనం ఎక్కడికి పోము అని ప్లాన్ వేసిర్రు, నా భర్తను తీసిర్రు. ప్రస్తుతం క్లోజ్ టీమ్ ఘటనా స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు. మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య కేసులో మధు నిందితుడుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పాత కక్షలతోనే రవీందర్ వర్గీయులు హత్య చేసి ఉంటారా అనే కోణంలో దర్యాప్తు విచారణ చేస్తున్నారు. వెళ్తాడులే, తీసుకుని ఒక్కడే ఎక్కువ కార్ తీసుకొని పోతాడు.